రాత్రి పగలు ఒక సేవకునిలాగా నేను నీకు పనిచేస్తాను, పాలకునిలాగా కాకుండా ఒక సేవకునిలాగా నేను నీకు పనిచేస్తాను. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేపు మండలం జి వేమవరం పంచాయతీ జాతీయ రహదారి 2016 నుంచి జి వేమవరం మీదుగా గొర్రెపూడి వరకు 1.15 కోట్లతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారాజు శంకుస్థాపన చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే దాట్ల మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు, సునీత, గ్రామ సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు, ఆర్ఎన్బి ఏజీ లక్ష్మీ ప్రసన్న, చొల్లంకిపేట సర్పంచ్ కందెళ్ల గంగాబాబు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి ఆ ప్రజలందరూ కూడా ఎంతో గత 7 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి చూసాం. ఆర్ఎన్బి రోడ్ గత ప్రభుత్వంలో శాంక్షన్ ఇచ్చినా గానీ పనులు చేయకపోవడం వల్ల అన్ని ల్యాప్స్ అయిపోతే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్ఎన్బి మంత్రి గారు తీసుకెళ్లి సుమారు 200 కోట్ల రూపాయలు ఈ 2.68 కిలోమీటర్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఎందుకంటే ఇది యాక్చువల్ గా 2019లో నేను ఎమ్మెల్యే ఉండగా 2 మండలాల కనెక్టివిటీ రోడ్ అనే ఉద్దేశంతో అప్పుడు 7 మీటర్ల సిమెంట్ రోడ్ సుమారు 13 కోట్లతో ప్రతిపాదనలు పంపితే అదే రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చారు తప్ప ఎక్కడ వర్కులు చేయలేదు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ వర్కులు జరగని పరిస్థితుల్లో మళ్ళీ మరి ఈ రోడ్డు ఈ రోజు పునఃప్రారంభించి మరి శంకుస్థాపన చేసాం. తొందరలో మరి ఈ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. ఏదైతే గ్రామస్తులందరూ కూడా మరి గొర్రెపూడి కానీ మరి యామారం ప్రజలందరూ కూడా రోడ్డు వైండింగ్ కావాలని పదే సంగారెడ్డి జిల్లాలోని 8వ వార్డు